సేవకుడిని, అడిగింది దేవుడి సేవకుడిని. తన కుమారుడు చచ్చిపోయినప్పుడు బ్రతికించాడు. పిల్లలు, నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మరలా సునేమ్యరాలు, మరొకసారి నేను విడదీసి ఒక మాట చెబుతాను. మరొకసారి సునేమ్యరాలు ధనురాలామి వాళ్ళ భర్తకు చెప్పింది, దైవజనుడు వస్తున్నాడయ్యా, మన గ్రామానికి దైవజనుడు వస్తున్నాడయ్యా, మన గ్రామంలోకి దైవజనుడు రావడం ఎంతో మనకి ఆశీర్వాదం. దైవజనుడిని మన గృహంలోకి ఆతిథ్యం ఇద్దాం, దైవజనుడికి మన గృహంలో ఆతిథ్యం ఇద్దాం. ఈరోజు ఆయన మన గృహంలో ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదాన్ని భర్తకి నచ్చ చెప్పుకుంది, భర్తని లోపరుచుకుంది. దైవజనుడి కోసం మేడ మీద గది కట్టించింది, గృహం కట్టించింది. మేడ మీద దైవజనుడిని ఆతిథ్యం ఇచ్చింది, గృహంలో చేర్చుకుంది, మొత్తం పరిచర్య చేసింది సునేమిరాలు. ఒకరోజు సునేమిరాలు కూడా తన కుమారుడు చచ్చిపోయినప్పుడు అంగలారుస్తున్న సమయంలో దైవజనుడు ఎక్కడున్నాడు? చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నాడు? మిద్దెలో ఉన్నాడు, మేడ మీద ఉన్నాడు, తన గృహంలో ఉన్నాడు. తన కుమారుడు చచ్చిపోయినప్పుడు ఆ దైవజనుడి పేరేంది? మీరు కూడా చెప్పొచ్చు ఆ దైవజనుడి పేరే ఉందో. నేను ముగిస్తున్నా, తర్వాత తెలియపరుస్తా దైవజనుడు ఎవరో. మీకు పరీక్ష, ఈ పరీక్ష మీరు గెలవాలి. నాకు తెల్లారి ఆన్సర్ చెప్పాలి, సరేనా? అసలు పాత నిబంధనలో ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరెవరో లేచినటువంటి వారు అనేది నాకు తర్వాత తెల్లారి చెప్పాలి. మీరు పిల్లలు అంటున్నారా? ఇక్కడ పాత్రలో చేయి వేసి వాడే నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని పాత్రలో చేయి వేస్తున్నావు, దేవుని రక్తాన్ని పుచ్చుకుంటున్నావు, శరీరాన్ని పుచ్చుకుంటున్నావు, దేవుని సన్నిధిని ఎక్కొడుతున్నావు. ఎంత అవమానకరం! దేవుని నమ్మనటువంటి వారు చేసే పని నమ్మినటువంటి వారే చేస్తున్నారు, దేవుని సన్నిధికి రాకుండా. ఎంత అవమానకరం! నువ్వు అప్పగించడమే లోపలికి. నువ్వు దేవుణ్ణి నిన్ను అడుగుతారు, మా ప్రార్థనకి వెళ్ళేది ఈరోజు? నువ్వు బాప్తిసం పొందావుగా, దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, పల్లారాధనలు చేస్తున్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? నాకు ఆ నొప్పుకుంది, ఈ నొప్పుకుంది, ఆ బాగలేదు, ఈ బాగలేదంటే యేసయ్య స్వస్థత పరిచే దేవుడు నీకు తెలుసు కదా, యేసయ్య నీకు బాగు చేసేవాడు నీకు తెలుసు కదా, యేసయ్య నీకు నెమ్మదినిచ్చేవాడు నీకు తెలుసు కదా, యేసయ్య నీ దగ్గర ఉన్న సర్వ రోగాలు తొలగించేవాడు నీకు తెలుసు కదా, యేసయ్య నిన్ను ఆశీర్వదించాడు నీకు తెలుసు కదా. అన్ని పొందుకున్నటువంటి నువ్వు ఏం చేస్తావు? అపనిందలుగా, అపహేళనగా నువ్వు మాట్లాడతావు. దేవుని సన్నిధికి రాకుండా మరలా రాత్రి నువ్వు ఆలోచించే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటూ ఆయనకు దూరంగా జీవిస్తున్న నువ్వు ఈ రాత్రి తెలుసుకో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాటలు. ఏ స్థితిలో నువ్వు ఆయన అప్పగిస్తున్నావు? ఏ క్రియలు అప్పగిస్తున్నావు? ఏ తలంపులు అప్పగిస్తున్నావు? ఏ ఉద్దేశాలతో అప్పగిస్తున్నావు? ఏ ఊహల్లో అప్పగిస్తున్నావు? ఈ రాత్రి నువ్వు నీ హృదయాన్ని నువ్వు బదిలిపరుచుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభా నిజమే నీ శరీరాన్ని నేను పుచ్చుకుంటున్నాను, నీ రక్తాన్ని నేను పుచ్చుకుంటున్నాను, ఆనాడు అప్పగించిన రీతిగా నేను కూడా నిన్ను అప్పగిస్తున్నాను అయ్యా, నన్ను క్షమించేది క్షమాపణ కోరుకుంటే ఇలా దేవుని రాజ్యం నీకు దొరుకుతుంది. లేకపోతే యోధా ఇస్కరియోతు ఏ రీతిలో కోల్పోయాడో ఆ రీతిలో నువ్వు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నీకు రాకుండా నువ్వు దేవుని రాజ్యానికి ఉండాలని ఈ మాటలు నీకు తెలియపరుస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది.